దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనము. సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి అయిన యెహోవా మనలను తలగా నియమిస్తాడు గాని తోకగా నియమించును అని మనతో సెలవిస్తున్నారు. మనం అందరము దేవుని మాటను శ్రద్ధగా వినాలి. ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకోవాలి. అప్పుడే మన తండ్రి మనల్ని ప్రతిష్ఠిత జనముగా స్థాపించుతాడు. మన గర్భఫలాన్ని, భూఫలంను, మన పశువుల మందను దీవిస్తాడు. మన నేల పంట విషయంలో సమృద్ధిగా మేలు కలుగజేస్తాడు. మన దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని గైకొనిన ఎడల అన్యజనుల ఎదుట యెహోవా మనల్ని తలగా నియమిస్తాడు గాని తోకగా నియమించడు. మనకును మన ఇంటి వారికి మన దేవుడైన యెహోవా మేలు చేస్తాడు. ఆయనను నమ్ముకున్న మనమందరము తలగా ఉంటాము గాని తోకగా ఉండము. ఈ దిన వాగ్దానము నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.